అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. నేను వైష్ణవి. గురు పూర్ణిమ రాబోతున్న సందర్భంగా మహర్షి వ్యాసుల వారి గురించి ఈ ప్రత్యేక కథనం. ఆషాఢ శుద్ధ పూర్ణిమని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటాం. అసలు గురువు అంటే ఎవరు? గిరతి అజ్ఞానం ఇతి గురుః, గృణాతి ఉపదిశతి వేదాది శాస్త్రాణి ఇతి గురుః. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి వేదాది శాస్త్రాల ఉపదేశాలతో జ్ఞానం అనే ప్రకాశాన్ని అనుగ్రహించేవాడే గురువు. అయితే ఈ జగత్తు అంతటికీ గురువు కాగలిగిన వారు వేదవ్యాస మహర్షి. వ్యాస మహర్షి మానవ కళ్యాణార్థం అపౌరుషేయాలైన వేదాలను 4గా విభజించారు. పంచమ వేదమైన మహాభారతాన్ని, భాగవతోత్తముల కథలున్న మహాభాగవతాన్ని మనకు ప్రసాదించారు. బ్రహ్మసూత్రాలను, అష్టాదశ మహాపురాణాలను, ఉపపురాణాలను ఏర్పరిచారు. ఇలా అన్ని రకాలుగా కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను పటిష్టం గావించి మనకు అక్షర సంపదను ప్రసాదించి జగద్గురువై వెలుగొందారు వ్యాసుల వారు. ఈ కారణంగానే ఆయన అవతరించిన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా ఒక పర్వంగా జరుపుకుంటూ గురువుల పట్ల మన భక్తి ప్రపత్తులను ఈనాటికి తెలియజేసుకుంటున్నాము. వ్యాసుల వారి జననం గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు తన అంశ అయిన అపాంతర తముడిని వేదాలను విభజించమని ఆజ్ఞాపిస్తాడు. అపాంతర తముడు భగవంతుని మనస్సు నుండి ఉద్భవిస్తే వేదాలు భగవంతుడి శ్వాస నుండి వెలువడ్డాయి. అపాంతర తములనే వ్యాసులు అని కూడా అంటారు. వీరు ప్రతి మన్వంతరానికి మారుతూ ఉంటారు. ఎందుకంటే వ్యాసుడు అంటే ఒక వ్యక్తి కాదు, అది ఒక పదవి లాంటిది. విష్ణు పురాణంలో ప్రతి ద్వాపర యుగంలోనూ వ్యాసుడు జన్మించి వేదాలను విభజన చేస్తాడని ఉంది. ఇప్పుడు నడుస్తున్న 28వ మహాయుగం వైవస్వత మన్వంతరానికి చెందిన వేదవ్యాసుడు ఎవరంటే కృష్ణ ద్వైపాయనుడు. ఈయన దాసరాజు కూతురైన మత్స్యగంధికి పరాశర మహర్షికి జన్మించారు. ఈయన వారికి ద్వీపంలో జన్మించినందువల్ల ద్వైపాయనుడని, ప్రకాశవంతమైన నల్లటి రూపం కలిగి ఉన్నందువల్ల కృష్ణ ద్వైపాయనుడని నామధేయం పొందారు. కృష్ణ ద్వైపాయనుడు పరాశరుని పుత్రుడు కాబట్టి పారాశర్యుడు అని, సత్యవతి తనయుడు కనుక సాత్యవతేయుడు అని, బదరికావనంలో తపస్సు చేసిన కారణంగా బాదరాయణుడు అని వివిధ పేర్లను కలిగి ఉన్నాడు. పరాశరుడి తండ్రి శక్తి, శక్తి తండ్రి వశిష్ఠ మహర్షి కాబట్టి వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసుడు వశిష్ఠుని ముని మనవడు, శక్తి మహర్షి మనవడు, పరాశరుని కొడుకు, శుక మహర్షి యొక్క తండ్రి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు విష్ణు అంశ కనుక ఆయనను వ్యాసో నారాయణో హరిహి అని సాక్షాత్తు నారాయణ స్వరూపంగా ఆరాధిస్తాం. మనందరికీ తెలిసిన విధంగా వేద విభజన చేసినందున వేదవ్యాసునిగా ప్రసిద్ధిగాంచారు ఈ మహాముని. వ్యాసుడు వేదాన్ని ఎందుకు విభజించారు? అసలు వేదం అంటే ఏమిటి? ఈ విషయాన్ని ఇప్పుడు చూద్దాం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. వేదమును శృతి అని కూడా అంటారు. అంటే ఇది శ్రవణం చేయబడింది. ఎవరి చేత? దైవవాణి అయిన వేదం ఋషులచే శ్రవణం చేయబడింది, అంతేగాని ఎవరి చేత రాయబడలేదు. అందువల్లే వేదాలను అపౌరుషేయాలు అని అంటారు. అలాంటి వేదాలు 100,000 మంత్రాలతో కూడి ఉండి మహర్షులకు సాక్షాత్కరించబడినవి. అవి 4 విభాగాలుగా ఉన్నా కాలాంతరంలో అవి అన్నీ కలిసిపోవటం వల్ల ద్వాపర యుగారంభంలో కృష్ణ ద్వైపాయనుడు దానిని సంస్కరించి ఋగ్, యజుస్, సామ, అథర్వ వేదాలుగా 4 విభాగాలుగా చేశాడు. విభజనతో పాటు ఈ వేదాధ్యయనాన్ని సుస్థిరం చేయటం కోసం తన శిష్యులలో ప్రధానమైన 4గురికి వాటిని బోధించారు వ్యాసముని. పైలుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతునికి అథర్వ వేదాన్ని బోధిస్తే ఆ 4గురు వారి వారి శాఖలను వారి శిష్య ప్రశిష్యుల ద్వారా లోకవ్యాప్తం గావించారు. మళ్ళీ ప్రతి వేదం 4 విభాగాలుగా విభజించబడింది. అవి సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు మరియు ఉపనిషత్తులు. మంత్ర సంహితలు, బ్రాహ్మణాలు కర్మకాండకు సంబంధించినవి, ఆరణ్యకాలు ఉపాసనాకాండకు సంబంధించినవి, ఇక ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి. వేదాలు లేదా శృతుల తర్వాత అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నవి స్మృతులు.
స్మృతి అంటే స్మరించబడింది లేదా గుర్తు చేసుకోబడింది అని అర్థం. ఈ స్మృతులు ధర్మశాస్త్రాలుగా మానవుని విద్యుక్త ధర్మాలను తెలుపుతాయి. 18 మంది మహర్షులు ఈ స్మృతులను రచించారు. ఈ శృతి స్మృతులలో చెప్పబడిన తత్వజ్ఞానం అంతా కూడా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చారిత్రక కథారూపంలో రాయబడిన గ్రంథాలను ఇతిహాసాలు అంటారు. ఇవి కల్పితాలు కానే కావు. ఇతిహాసాలు అంటే ఇలా నిజంగా జరిగిన విషయాలు అని అర్థం, మన చరిత్ర అని అర్థం. ఇవి 4: రామాయణం, యోగ వాసిష్టం, మహాభారతం మరియు హరివంశం. అందులో ముఖ్యములైన రామాయణం, మహాభారతాలలో శ్రీమన్ మహాభారతాన్ని 1,00,000 శ్లోకాలతో బృహద్ గ్రంథంగా రూపొందించారు మన వేదవ్యాస మహర్షి. హిందూ ధర్మానికి నిఘంటువు మహాభారతం. అందువల్లనే దీనిని పంచమ వేదమని కూడా అన్నారు. ప్రపంచ వాంగ్మయంలో చెప్పుకోదగిన విషయం ఏదైనా ఉంటే అది వ్యాసునిచే చెప్పబడిందే తప్ప అన్యం కాజాలదు. ఆయన చెప్పని విషయం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అని చెప్పబడింది. నైతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, మోక్ష సంబంధమైన ప్రతి విషయం ఈ భారతం నందు ఉన్నది. ఇందులో లేనిది మరెక్కడా కనిపించదు. యది హాస్తి తదన్యత్ర యన్నే హాస్తి నతత్ క్వచిత్ అని మహాభారతం ఆది పర్వంలో వ్యాసులే స్వయంగా చెప్పి ఉన్నారు. మహాభారతంలోని అతి ముఖ్యమైన అంశం శ్రీమద్ భగవద్గీత. ఇది ఉపనిషత్ సారంగా, ధార్మిక వాంగ్మయంగా అత్యున్నత స్థానాన్ని పొందింది. శృతి, స్మృతి, ఇతిహాసాలు ఈ మూడింటి తర్వాత వచ్చేవి పురాణాలు. నిజానికి పురాణ జ్ఞానం అంతా ఒక్కటే. ఆ జ్ఞానాన్ని 18 మహాపురాణాలుగా, 18 ఉపపురాణాలుగా వ్యాస భగవానులే అనుగ్రహించారు. పురాణాల ధ్యేయం వేద సారాన్ని మనలాంటి సాధారణ ప్రజల మనస్సులో నాటి మనలో భగవద్భక్తిని ఉద్భవింపచేయటమే. ఈ 18 పురాణాల్లో 6 పురాణాలు విష్ణువును స్తుతిస్తే, 6 పురాణాలు బ్రహ్మను స్తుతిస్తే, 6 పురాణాలు శివుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. వేదాలను విభజించిన, భారతాన్ని, పురాణాలను రచించిన వ్యాసుని మనసులో అసంతృప్తి నెలకొని ఉంది. అప్పుడు దేవర్షి నారదుల వారి ఆదేశానుసారం భక్తిరస ప్రధానమైన శ్రీమద్ భాగవతాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ అవతారాల ఐతిహ్యంగా, మనోజ్ఞంగా రచించి అప్పుడు శాంతిని పొందారు వ్యాసుల వారు. అనంతరం దానిని వారి పుత్రుడు శుక మహర్షికి బోధించగా ఆ మహనీయుడు దానిని లోకవ్యాప్తం చేశాడు. వ్యాసుల వారి మరో ముఖ్యమైన రచన బ్రహ్మం యొక్క సిద్ధాంతాన్ని వివరించే వేదాంత సూత్రాలు, బ్రహ్మసూత్రాలు. పరమ నిర్గుణ బ్రహ్మతత్వాన్ని ఇవి మనకు తెలియజేస్తాయి. మన వేదాంత తత్వానికి ఆధారం వ్యాస మహర్షి మనకు అందించిన అక్షయ జ్ఞాన సంపదే. అందుకే ఆయన జగద్గురువయ్యారు. గురు పరంపరలో ఆది గురువుగా, వేదాంత భాస్కరునిగా, కారణ జన్మునిగా, అపర నారాయణుడిగా వెలుగొందే జ్ఞానమూర్తి వ్యాసులవారు. సప్త చిరంజీవులలో ఒకరు వ్యాస మహర్షి. ద్వైతులైన, విశిష్టాద్వైతులైన, అద్వైతులైన విశ్వ విజ్ఞానాన్ని మనకు అందించిన వ్యాస మహర్షికి అంజలి ఘటిస్తారు. ఈ జ్ఞాన సంపదకు వారసులం మనం. వ్యాసుల వారి రుణాన్ని మనం తీర్చుకోవడం అంటే ఆయన అందించిన జ్ఞానాన్ని అర్జించటం, మన ముందు తరాలకు దాన్ని అందించటమే. నమస్తే, జై హింద్.